హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ దోశ రెసిపీ అండి. మినపప్పు వాడకుండానే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీ హెల్తీ కూడా. దీనికోసం అయితే 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసేసుకోవాలి. మీరు రేషన్ బియ్యం ప్లేస్లో నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అటుకులను తీసుకోండి. నేనైతే ఇలా పేపర్ అటుకులు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేయండి. ఇందులోనే 1/3 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పెరుగు తీసుకున్న కప్పులోనే 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మరొక కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న బియ్యాన్ని మనం ఓవర్ నైట్ పులవనియ్యాలండి. ఇప్పుడు మార్నింగ్ తీసేసుకొని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చిని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ దోశ కోసం క్యారెట్ని తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న క్యారెట్ని మనం దోశ బ్యాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుము మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది దోశ బ్యాటర్ అనేది. ఇలా కలుపుకున్న దోశ బ్యాటర్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది. ఇప్పుడు గరిటెతో దోశ బ్యాటర్ని వేసేసుకోండి. ఇలా స్లోగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఆయిల్ని 1 స్పూన్ వరకు వేసేసుకోండి. ఈ దోశ అనేది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. అప్పటి వరకు లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మిగతా దోశని కూడా వేసేసుకోవాలి. నేనైతే ఈ దోశ మా హస్బెండ్ కోసం చేస్తున్నానండి. పిల్లలకైతే ఇందులోనే బీట్రూట్ తురిమి వేస్తానని పక్కకు పెట్టేసుకున్నాను. బీట్రూట్ తురిమి మా ఆయన బీట్రూట్ తినడని క్యారెట్ మాత్రమే వేసి ఆయనకు వేసేస్తున్నాను. ఇలా దోశలన్నిటినీ బాగా కాల్చేసుకోవాలి. ఇలా వెనుక వైపు కూడా ఆయిల్ని వేసి బాగా కుక్ చేసుకోండి దోశ అనేది. అప్పుడే లోపల వరకు కుక్ అయి టేస్టీగా ఉంటుంది. మా ఆయన కోసం క్యారెట్ దోశ రెడీ. ఇప్పుడు పిల్లల కోసం అయితే బీట్రూట్ని తురిమి వేసేసుకుంటున్నాను. చూడండి, బీట్రూట్ వేయగానే దోశ బ్యాటర్ అనేది మొత్తం పింక్ కలర్లోకి వచ్చేసింది కదా. మీరు కావాలంటే ముందే బీట్రూట్ని కూడా కలిపేసుకోండి. ఇలా బీట్రూట్ కలిపిన దాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసేసి ఇలా దోశ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇలా బ్యాటర్ అనేది కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకోండి. మరీ పల్చగా స్ప్రెడ్ చేసేసుకోకండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అప్పటికే క్రిస్పీగా అవుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసి కుక్ చేసుకోండి. చూడ్డానికి చాలా బాగుంది కదండి. నేనైతే మా పిల్లలు తింటారో లేదో అని చేశాను, కానీ వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇలా మిగతా దోశను కూడా వేసేసుకొని ఆయిల్ని వేసేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్లోకి వచ్చేంత వరకు దోశను కాల్చేసుకోండి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా దోశలన్నిటినీ వేసేసుకోండి. మీరు పిల్లలైతే బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా. మనం మామూలుగా దోశ వేసేటప్పుడు వేస్తే అసలు వాళ్ళకి నచ్చదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు బీట్రూట్ స్మెల్ అనేది రావట్లేదు. వాళ్ళకి బీట్రూట్ స్మెల్ వస్తే తినడానికి ఇష్టపడరు కదా. ఇలా చేస్తే స్మెల్ అసలు రాలేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మనకు బీట్రూట్ అనేది పిల్లలకి పెట్టాలి కదా కంపల్సరీగా.
ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.